నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని పాదిరికుప్పం రెవెన్యూలో సౌత్రియం భూములను రెవెన్యూ అధికారులు అండదండలతో భూములు అమ్ముతున్నారని, అమ్మకాలు ఆపాలని ఈ రోజు వరదయ్యపాలెం తహసీల్దార్ ఆఫీస్ ను గిరిజనులు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగిందని ఈ సందర్భంగా సిపిఐ సత్యవేడు నియోజకవర్గ కార్యదర్శి చిన్నిరాజు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా గిరిజనులు తమ కాయ కష్టంతో తీర్చుకొని సాగు చేసుకుంటున్న భూములను రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగా గిరిజనులు నానా ఇబ్బందులు పాలు చేసి పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ భూములను పథకం ప్రకారం విఆర్ఓగా పనిచేస్తున్న చలపతి, గతంలో పనిచేసిన విఆర్ఓలు స్థానికేతరులకు రాజకీయ పలుకుబడి కలిగిన వారికి ధనవంతులకు గిరిజనుల భూములు అమ్మకానికి శోధక శక్తిగా నిలిచి లక్షలాది రూపాయలు సంపాదించారని చిన్నిరాజ్ గిరిజనులు ఆరోపించారు. ఇప్పుడున్న తహసీల్దార్ సుధీర్ రెడ్డిని అనేక సార్లు ధర్నా, ఆందోళన, పోరాట కార్యక్రమాలు చేసిన తర్వాత ట్రెంచ్ కొట్టడం జరిగిందని, ఆ ట్రెంచ్ ను కొంతమంది రెవెన్యూ అధికారులను లోబర్చుకొని లక్షలాది రూపాయలు చేతులు మార్చి ఆ ట్రెంచ్ ను జేసీబీలతో పూర్తి చేస్తుంటే ఈ విషయాన్ని గిరిజనులు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తే మీకేం పని పాట లేదా, మాకు చాలా పనులు ఉన్నాయి, VKRV కాలనీ ఒకటే కాదు అన్ని గిరిజనులు బెదిరించడం జరుగుతుంది. ఇంత దుర్మార్గంగా వ్యవహరించే తహసీల్దార్ ను మేము చూడలేదని గిరిజనులు తీవ్రమైన ఆవేదన చెంది ఆఫీస్ వద్ద ఈ రోజు టెంట్ వేసుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ట్రెజరర్ ధనుంజయ శెట్టి, మండల నాయకులు ధనుంజయ నాయుడు, గిరిజన నాయకులు చెల్లమ్మ, వెంకటేశయ్య, మారయ్య, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. కబ్జా గురి చేస్తున్న రెవెన్యూ అధికారులు నశించాలి. అవినీతికి పాల్పడి భూ కబ్జా చేస్తున్న సోత్రియం భూముల రెవెన్యూ అధికారులు సోత్రియ భూములను కాపాడే విషయంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి, కోటీశ్వరులను బిల్డింగ్లు కట్టిస్తున్న రెవెన్యూ అధికారులు, కోటీశ్వరులు భవనాలు నిర్మిస్తున్న రెవెన్యూ అధికారులు, అడిగితే దౌర్జన్యం చేసే పద్ధతిలో మాట్లాడుతున్న రెవెన్యూ అధికారులు, మీ వల్ల అయింది చేసుకోండి అని చెప్తున్న రెవెన్యూ అధికారులు, న్యాయం అడిగితే మీ వల్ల అయిందని చేసుకోండి అని చెప్తున్న రెవెన్యూ అధికారులు, వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత. ప్రియమైన మిత్రులారా, ఇది తిరుపతి జిల్లా దగ్గరికి పడినోళ్ళ వరకు బాన్ని నువ్వు కూడా దగ్గరికి రా. ఇంకా ఈరోజు తహసీల్దార్ ఆఫీసు వద్ద, వరదయ్యపాలెం తహసీల్దార్ ఆఫీసు వద్ద VKRV కాలనీ గిరిజనులు శామ్యానా వేసుకుని ఉదయం నుంచి ధర్నా చేసి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఇక్కడే భోజనాలు కూడా తెచ్చుకొని తిని ఈ ఎండల్లో కూడా ఇక్కడే కూర్చోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ సుధీర్ రెడ్డి, అలాగే ఇక్కడ ఉన్న ఆ ఊరికి విఆర్ఓ అయినటువంటి చలపతి, ఇతర విఆర్ఏలు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే VKRV కాలనీ అని ఒకటి ఉంది, దాన్ని ఎప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం పేదలకు పంచాలని చెప్పని 1165 ఎకరాలు, ఇది ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కిందకు వస్తుందా రాదా అని చెప్పేటువంటి దాని మీద సుప్రీంకోర్టు వరకు ఈ గొడవ జరుగుతూ ఉంది. ఈ భూమిలో సర్వే నంబర్ 84, 75 ఇతర సర్వే నంబర్లో అప్పుడున్నటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి కలెక్టర్లు వెన్నెలగంటి రాఘవయ్య కాలనీ అనేటువంటి పేరు పెట్టి వెన్నెలగంటి రాఘవయ్య కాలనీ స్ఫూర్తిగా గిరిజనులకి, ఇతర ఆదివాసీలకి అంతా కూడా పనిచేసిన అని పేరు పెట్టి కొంతమంది గిరిజనులకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత మౌఖికంగా ఆడున్నటువంటి భూమిని మీరు తీర్చుకొని సాగులో చేసుకోండి, బతకండి అని చెప్పని అప్పుడున్నటువంటి న్యాయమైన నీతి నిజాయితీ కలిగిన అధికారులు చెప్పారు. ఆ పద్ధతుల్లో చేసుకున్నటువంటి గిరిజనుల్ని అదే పక్కన ఇతర రైతులు చేసుకుంటే వాళ్ళ జోలికి పోలా ఈ అధికారులు, రెవెన్యూ అధికారులు. ఎందుకంటే వాళ్ళు జరగకపోతే వాళ్ళకి రాజకీయ పలుకుబడి, ధన పలుకుబడి ఉంటుంది మీద కాబట్టి వీళ్ళని తేలుస్తారు కాబట్టి వాళ్ళ జోలికి పోకుండా గిరిజనులు మాత్రం మీరు సాగు చేయబాకండి ఈ భూములని చెప్పారు. సరే, బాగానే ఉంది. వాళ్ళ కొంతమంది భూములు మీరు సాగు చేస్తూ ఉంటే వాళ్ళు ట్రాక్టర్తో దుంతే ట్రాక్టర్ ఎత్తుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ దగ్గర 5,000, 10,000 వసూలు చేశారు. వాళ్ళ మీద కేసులు పెడుతున్నామని చెప్పి నానా బీభత్సం సృష్టించి భయపెట్టారు. సరే, వీళ్ళు గమనుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిశ్రమలు వచ్చాయి, వేలాది లక్షలాది మంది కార్మికులకి వేళ నివాస స్థలాలు కావాలి కాబట్టి డబ్బున్న మహారాజులు, రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు, స్థానికేతరులు ఇలాంటి వాళ్ళంతా వచ్చి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి 30 పోర్షన్లు, 40 పోర్షన్లు
కోట్లాది రూపాయలతో బిల్డింగ్లు కడతా ఉంటే ఈ రెవెన్యూ అధికారులు గాడుదులు కాస్తున్నారని అడుగుతున్నాం మేము. పేదవాళ్ళ మాత్రం గిరిజనులు వాళ్ళ శ్రమతో జేసీబీ లేనప్పుడు చేతితో చెట్టు కొట్టి చెట్టు తొలిగితో చెట్టు కొట్టి చెట్టు తీర్చుకొని బతికేటటువంటి గిరిజనులు మాత్రం సాగు చేయొద్దన్నారే. ఈరోజు ఈ కోటీశ్వర్లు రాజకీయ నాయకులు పలుకుబడిన కలిగినట్టు వాళ్ళు కోట్లాది రూపాయలతో బిల్డింగ్లు కడతా ఉంటే మీరు గాడుదులు కాస్తున్నారా? అదేమని అడిగితే మాకు వీకే60 కాలనీ ఒకటే కాదు, వరదయపాలెం మండలం మొత్తం మేమంతా పగలు తీస్తా ఉన్నాం, లేదా ఇంకోటి చేస్తున్నాం అని చెప్పని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అవినీతి పరులు, వీఆర్ఓలు, ఆర్ఐలు, తహసీల్దార్లు అవినీతికి పాల్పడడం వల్ల ఈరోజు గిరిజనులకు నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి 4 సార్లు 5 సార్లు ధర్నా చేస్తే పేరుకి ట్రంచ్ కొట్టారు. ఆ ట్రంచ్ని ఈరోజు రోజు ఎవరో ఒకరు వచ్చి పూడుస్తూ ఉన్నారు. ఎందుకంటే అవతలపై దురాక్రమణ చేసేదానికి దాన్ని ట్రంచ్ కొట్టారా, దాన్ని పూడ్చేస్తున్నారు సార్ అని చెప్తే లేదండి పూడ్చలేదు మేము తువేహినామని చెప్పి ఉన్నటువంటి తహసీల్దారు అబద్ధాలు చెప్తాడు. న్యాయం అడిగితే మాత్రం మీరు భాష మార్చుకోండి అంటాడు. మేము మాట్లాడేది తెలుగే, ఇంగ్లీష్ కాదు. ప్రజలకు పని చేయడానికి ఇక్కడ వచ్చిన ఆఫీసర్లు ప్రజలు కట్టేటువంటి పన్నుల రూపంలో కట్టేటువంటి డబ్బుతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారు అనేటటువంటి ఒక విషయాన్ని పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అనేటటువంటి తత్వం లేకుండా నాకు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళంతా మేము డబ్బులు ఇస్తే మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, నీ వల్ల అయింది నువ్వు చేసుకొని అంటున్నారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు. దాన్ని తహసీల్దార్ చూస్తున్నాడు. ఆయన కూడా మా వీఆర్ఓలతో మీరు ఇటు గొడవ పెడితే నేను చూస్తూ ఉండలేనండి, ఎందుకంటే వాళ్ళు వసూలు చేస్తూ మాకు తెచ్చిస్తుంటే మేము తీసుకుంటున్నామని నేను అర్థమా? ఇష్టం వచ్చిన వాళ్ళకి పొజిషన్ ఇస్తారు ఒకే ఊర్లో, ఇష్టం లేని వాళ్ళకి పొజిషన్ ఇవ్వరు. 5,000 10,000 ఇస్తే 4 లక్షలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు ఇల్లు కట్టుకోవాలని వాళ్ళు పోతే, ఇష్టం వస్తే వీఆర్ఓ డబ్బులు 8,000 సమర్పిస్తే ఆయన 3,000 ఎత్తుకుంటే 3,000 నేను తహసీల్దార్కి ఇస్తేనే పెడతాడని చెప్పని పబ్లిక్గా వీఆర్ఓలు చెప్పి తీసుకున్నారు. ఇది అవాస్తవమా? వాస్తవమా? అయితే ఒక ఊర్లో ఎన్ని అర్జీలు వచ్చాయి, ఎంతమందికి మీరు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారో మేము తేలుస్తామండి. కాబట్టి ఇలాంటి అవినీతికి పాల్పడడం ద్వారా, అక్రమాలకు పాల్పడడం ద్వారా పేదవాళ్లను ఇట్లా నిర్లక్ష్యం చేసి నిర్లిప్తంగా మాట్లాడడం అనేది ఇది కుదరదు. కమ్యూనిస్టు పార్టీ దగ్గర కుదరదండి. మేము ఎమ్మెల్యేలు కాకపోవచ్చు, అధికారానికి రాకపోవచ్చు, మీ కథలు తేలుస్తాము. ఇట్లా అడ్డంగా మాట్లాడితే మీరు అబద్ధాలు చెప్తే మేము వినాలనా? అక్కడ పూడ్చారండి అంటే తువినారండి అంటాడు తహసీల్దారు. నేను స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాను అంటాడు, లేకపోతే అది చేస్తున్నా. మేము ఒకటే చెప్పాం, ఉన్న భూమినన్నా ఉండండి, ఆ సోత్రిని మిమ్మల్ని కాపాడండి అంటే అది వదిలేసి ఎవడెవడికో ఈ భూములు వాళ్ళు కడతా ఉన్నాడు. అడిగితే ఎవరు అడగాల? గిరిజనులు అడిగితే మాకు తహసీల్దార్ చెప్పాడని చెప్తున్నారు, మాకు వీఆర్ఓ చెప్పాడు, కలెక్టర్ చెప్పాడు, ఆర్డీఓ చెప్పాడు. ఇంటి వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు చేస్తాడు. మీరు వాటికి నోటీసులు ఇవ్వలేరా? ఒకే రోజు రాత్రికి రాత్రి 3-4 కారుల్లో ఒక లోడు రాళ్ళు ఎత్తుకొని పోయి సోత్రం భూములంతా నాటేస్తే గిరిజనులు పోయి వాటిని పగలగొట్టారు, గిరిజనులు పోయి వాటిని తొలగించారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెవెన్యూ అధికారులకి, ఈ వీఆర్ఓలకి, లేదా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకి బగిసి లేదా? అంటే మమ్మల్ని అయితే మేము మీ దగ్గరకు వస్తున్నాం మమ్మల్ని బెదిరిస్తారా? మీకు బగిసి లేదా చెప్పండి, మేమే తేల్చుకుంటాము. కాబట్టి ఇలాంటి ఒక మొండి వైఖరితో ఇట్లా అసంబద్ధంగా ఇట్లా మాకు అధికారం మా చేతిలో ఉంది, మీరు ఓట్లు వేసేసారు 1000 రూపాయలు తీసుకొని, కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవడైనా మేమంతా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి సపోర్టర్మో, మాకు అధికారం ఉంది అని ఇక్కడ ఇలా సలహా మాత్రం ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తా ఉన్నాం కమ్యూనిస్టు పార్టీ తరఫున. ఈ నియోజకవర్గంలో అన్ని మండలాల దగ్గర వరదయపల్లి ఆఫీసులో అవినీతి జరుగుతుందని చెప్తాం, జిల్లాలో చెప్తాం, రాష్ట్రంలో చెప్తాం, కబ్దాలుస్తాం, కరపత్రం వేస్తాం. మీరు ఎన్ని చేస్తున్నారు ఎంక్వైరీ పెట్టిస్తాం, మీకు కబ్దాలుస్తాం రండి. ఇట్లా గిరిజనులు వచ్చి మనల్ని బెదిరిస్తున్నారండి, భూముల్లో మట్టి దోలుతున్నారండి, జేసీబీ తెచ్చి రుద్దుతున్నారండి అని చెప్తే దాన్ని పట్టుకునే బయసులే ఎవరితో వేడ పట్టుకోలేరా? లేకపోతే ఎవరు ఏం చేస్తున్నా చేయలేరా? వీఆర్ఓనే అక్కడ ఇల్లు కట్టుకున్నాడు, వీఆర్ఏనే భూమిని మళ్ళించుకొని ఆయన కౌలుకి ఇచ్చుకుంటాడు. మేము చెప్పిన తర్వాత అక్కడ పుచ్చకాయలు ఉన్నాయి, గుమ్మడికాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తహసీల్దార్ రోజు చెప్తాడు అన్ని పంచాయతీకి అప్పచెప్పండి, పంచాయతీకి ఏలం వేస్తామన్నాడు. చేసావా? నోటీసులు ఇస్తామన్నావు, ఇచ్చావా? అంటే ఏమి చేయవు, నువ్వు చెప్పిన మాటలు మేము వినాలి. అంటే మేము చెప్తే మాత్రం మీరు మా వీఆర్ఓని తిట్టబాకండి, మాది అట్టండి, ఇది ఇట్టండి, ఇది రూలా? ఈ రూల్ ఇక్కడ జరగదు.
గతంలో అనేక మంది తహసీల్దార్ ఇక్కడ పనిచేశారు. వాళ్ళందరిని అడిగి తెలుసుకోండి. మీకు అర్థం మేము రెడీగా ఉంటాం. మేము దానికే ఉండేది. మేము అన్నిటికీ రెడీ, జైలుకు పోవడానికి రెడీ, లేకపోతే ఇంకోటి చేయడానికి రెడీ, అన్నిటికి ఉంటాం. మీరు తేల్చండి. కానీ ఇలాంటి పద్ధతుల్లో వ్యవహరించడం అనేది ఈ తహసీల్దార్ కుదరదు. నేను మళ్ళీ చెప్తున్నా. వీఆర్ఓ ఎలాంటి వాడు తెలుసా నీకు? ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యాడు తెలుసా? ఇప్పుడు మేము 5 నెలల నుంచి ఉండి వస్తున్నాం. ఏ రోజు నేను మాట్లాడావా? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు? అంటే మాటలు చెప్పి తినేసిపోతారు ఇలా అమాయకులు అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా ఇష్టం ఉంటే అర్జీ ఇస్తాము, తీసుకొని వాటి మీద చర్యలు తీసుకుంటే తీసుకోమనండి. లేకపోతే మేము ఏం చేయాలనో మేము నిర్ణయించుకుంటాం. ఆ పద్ధతుల్లో దీన్ని ప్రచారం చేస్తాం. ఈ కథ తేలుస్తాం. మేము అడిగేది ఒకటే, నోటీసులు ఇవ్వండి, ఉన్న భూమిని కాపాడండి. వేరే రైతులు సాగులో ఉండారే, వాళ్ళ భయం అనగలుగుతున్నారా? యానాదోళ్ళు గిరిజనులు కాబట్టి మీరు పోబాకండి, పోలీస్ స్టేషన్కి తీసుకొని వాళ్ళు బెదిరించి ఆపిచ్చి ఈ రెవెన్యూ అధికారులే ఉద్దేశపూర్వకంగా అమ్ముకుంటున్నారు. ఇది జరుగుతూ ఉండేది అక్కడ. యానాదోళ్ళు అదేంటి యానాదోళ్ళు అమ్మినారు, యానాదోళ్ళు ఏం చేస్తారండి? బెదిరిస్తే సాయంకాలం పూట ఈ రాళ్ళు ఇన్ని నాటారండి, పగలు కొట్టామని చెప్తే అక్కడ పోయి తహసీల్దార్ అటు పోయి ఈదులు నిలబడుకుని అటు మాట్లాడొచ్చాడు తప్ప అదంతా తిరిగి చూసి మిగతా వాళ్ళు ఎవరు కానీ ఇక్కడ చేసేదానికి లేదని చెప్పారా? అక్రమంగా ఇల్లు కట్టుకుంటున్నారు బడా వాళ్ళు ఏమన్నా మీరు అడిగారా? వాళ్ళకేమైనా నోటీసులు జారీ చేశారా? లేకపోతే వాళ్ళని బెదిరించారా? ఇవన్నీ ఏమి చేయకనే మేము చాలా నిజాయితీ పరులు, మేము చాలా పని చేసేస్తున్నాము, ఈ వీకే కానీ ఒకటే కాదు మేము మండలం అంతా చేస్తున్నాం పనులు అంటున్నారు. చేసుకోండి, మీ బాధ్యత అండి. జీతం తీసుకోండి, అందుకే కదా మీరు బాధ్యత తీసుకునేకి వచ్చింది. ఇష్టం లేకపోతే పోండి, ఇవన్నీ చేయలేకపోతే వెళ్ళిపోండి. ఎడెందుకు ఉండేది జనాన్ని చంపేది? కాబట్టి ఖబర్దార్ చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండి ఆ గిరిజనుల భూములు కాపాడాలి. వాళ్ళు సాగు చేశారు, చెట్టు పెట్టి కొట్టి చేశారు, వాళ్ళకి అప్పచెప్పండి. మేము కానీ రాసిస్తాం. ఏ రోజైనా గవర్నమెంట్ ఎత్తుకుంటారంటే మేము ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు రాసిస్తారు అఫిడవిట్లు, తీసుకోండి. అది కాకుండా చాలా మంది భూములంతా తీసేసుకుంటున్నారు కదా, వాళ్ళు మీరు ఏం చేయగలుగుతున్నారు? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మరి ఒకసారి చెప్తున్నాం, ఈ ఆఫీస్ దగ్గర మేము ఇంత శామ్యానాలు వేసుకొని కష్టపడి వాళ్ళు తలా 100-200 వేసుకొని కూర్చున్నప్పుడు గౌరవప్రదం కూర్చొని మీరు ఏమేమి డిమాండ్ చెప్పండి, మేము పరిష్కారం చేస్తామని చెప్పాలి. కానీ ఊరికేదో నీ వల్ల ఏం చేసుకో, నీ వల్ల ఏం చేయండి అంటాడు వీఆర్ఓ తహసీల్దార్ ఎదురుగా. మేము కొంచెం గట్టిగా మాట్లాడితే తహసీల్దారు మా వీఆర్ఓని మీరు ఆ భాష మాట్లాడబాకండి అని మా వీఆర్ఓని తిరిగి అంటే మీరంతా ఒకటిగా ఉండి మొత్తం మీరు దోసుకుంటారా ఈ మండలాన్ని? ఎవడంటే వాడు భూమి ఎత్తుకుంటే గమనుంటారా? మీకు బయసుంటాడు, ఒకటి కడుతున్నాడు, పెద్ద బిల్డింగ్లు కడుతున్నాడు, పోయి ఆపిచ్చు చూద్దాం. నీ చేతనైతే, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నీ అధికారం నీ చేతిలో పో అంటే కూలోడి మీద, యానాదోడి మీద, ఇంకెత్తరు ఎస్సీ ఎస్టీ బీసీల మీద చూపిస్తారు మీ పవర్ అంతా. ఇది మంచి పద్ధతి కాదు. మేము కమ్యూనిస్ట్ పార్టీగా మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు. తహసీల్దార్ ఇష్టం ఉంటే చేయని, ఇష్టం లేకపోతే వదిలిని అర్జీ అడిచేసి మేము ఈ కార్యక్రమం